GDS2 MTS సిలబస్లో భాగంగా పార్ట్ బిలో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ టాపిక్లో ఉన్న ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఇండియన్ జియోగ్రఫీ గురించి వరుసగా క్లాసులు చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటిదాకా నేను 6 క్లాసులు చేసిన, ఇది వచ్చేసి 7వ క్లాసు. సో ఎవరైతే ఫస్ట్ 6 క్లాసులు చూడలేదో 6 క్లాసులు చూసిన తర్వాత 7వ క్లాస్ చూడండి, ఎందుకంటే ఒక్కొక్క క్లాస్కి లింక్ ఉంటుంది. సో ఒకటి చూస్తేనే ఇంకోటి అర్థమైద్ది. సో ఫస్ట్ 6 క్లాసులు చూసిన తర్వాత ఇప్పుడు 7వ క్లాస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. సో నేను ప్రీవియస్గా 6 క్లాసుల దాకా నేను ఏం చెప్పానంటే, ఫస్ట్ వచ్చేసి భారతదేశం యొక్క పొడవు ఏంటిది, భారతదేశం యొక్క వెడల్పు ఏంటిది, అండ్ భారతదేశం ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్ మధ్య ఉన్నది, అండ్ ఇంకోటి వచ్చేసి భారతదేశం యొక్క భూ సరిహద్దు తీరరేఖ సరిహద్దు, భారతదేశంతో ఏ దేశాలు భూ సరిహద్దు పంచుకుంటున్నాయి, తీరరేఖ సరిహద్దు ఎంత, అండ్ మన విస్తీర్ణ పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది ప్రపంచ పటంలో, అండ్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అని వాటి అనేది గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిలో. సో అది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి క్లాస్ 7th నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం, అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా. సో ఈ వీడియోలో వచ్చేసి నేను భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్పే క్లాస్ని మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి, ఎందుకంటే మీరు నేను చెప్పిన దానికన్నా మీరు విని రాసుకునేది మీకు ఎక్కువ గుర్తుంటుంది. సో వీడియో చూసి పక్కన పెట్టమాకండి, ఖచ్చితంగా నేను చెప్పేది నోట్బుక్లో రాసుకోండి. ఎట్ ద సేమ్ టైం నా వీడియోతో పాటు ఇంకా యూట్యూబ్లో ఇంకా మంచి వీడియోస్ ఉంటే వాటిని కూడా చూడండి. నేను ఎప్పుడు చెప్పేది అదే నేను. సో ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవరు చెప్తే ఉంది. సో నేను ఏమైనా మర్చిపోయినా, నేను ఏమైనా కవర్ చేయకపోయినా ఆ వీడియోలో ఉంటే మీకు యూజ్ అయ్యిద్ది అది. అండ్ ఫస్ట్ అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంట సింబల్ ఉంటే దాన్ని నొక్కండి. అండ్ ఇప్పుడు వచ్చేసి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం అంటే ఏం లేదు, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటారు. సో దీని మీనింగ్ ఏంటంటే, భారతదేశం అనేది నార్మల్గా భారతదేశంలో ఫిజియోగ్రఫీ నైసర్గిక స్వరూపం అంటే దాని స్వరూపం ఎలా ఉంది అంటే, భారతదేశంలో ఉన్న నదులు కావచ్చు, మన ఏమున్నాయి, హిమాలయాలు ఉన్నాయా, అండ్ మైదానాలు, దీవులు, ద్వీపకల్పం ఇలాంటివన్నీ ఉన్నాయి భారతదేశంలో. సో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే ఇది ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం. భారతదేశాన్ని మేజర్గా 6 భాగాలుగా విభజించారు. సో ఫస్ట్ భాగం వచ్చేసి హిమాలయాలు అంటారు. సెకండ్ వచ్చేసి ఉత్తర మైదానాలు అంటారు. థర్డ్ వచ్చేసి ఎడారి ప్రాంతం అంటారు. ఫోర్త్ వచ్చేసి దీపకల్ప పీఠభూమి. ఫిఫ్త్ వచ్చేసి తీర మైదానాలు. సిక్స్త్ వచ్చేసి దీవులు. సో ప్రధానంగా 6 భాగాలుగా విభజించారు భారతదేశాన్ని నైసర్గిక స్వరూపం పరంగా. సో హిమాలయాలు ఫస్ట్ ఉంటుంది, 2 వచ్చేసి ఉత్తర మైదానాలు, వీటినే గంగా, సింధు, బ్రహ్మపుత్ర అట్లా కూడా అంటారు, మైదానాలు అంటారు. అండ్ వచ్చేసి ఎడారి ప్రాంతం, 3 వచ్చేసి ఎడారి ప్రాంతం, 4 వచ్చేసి దీపకల్ప పీఠభూమి, ఇది వచ్చేసి తీర మైదానాలు, 6 వచ్చేసి దీవులు. ఇంగ్లీష్ లో వచ్చేసి హిమాలయ అంటారు. సెకండ్ ఉత్తర మైదానాలు ఏమంటారు, నార్థన్ ప్లెయిన్స్ అంటారు. ఎడారి ప్రాంతం వచ్చేసి ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటారు. ఫోర్త్ వచ్చేసి దీపకల్ప పీఠభూమి, ఇంగ్లీష్లో ఏమంటారంటే పెనిసులర్ ప్లాటో అంటారు. ఫిఫ్త్ వచ్చేసి తీర మైదానం, కోస్టల్ ఏరియా, కోస్టల్ ప్లేన్స్ అంటారు. సిక్స్త్ వచ్చేసి ఐలాండ్ అంటారు దీవుల్ని, సో ఇంగ్లీష్లో అది. సో ఇప్పుడు నేను వీటన్నిటి గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ హిమాలయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. హిమాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్, హిమాలయాలు అనేది. ఎందుకంటే వీటి నుంచి మనకి హిమాలయాల నుంచి బిట్స్ కంపల్సరీ వస్తాయి. అంటే హిమాలయాల్లో మనకి ఎవరెస్ట్ కావచ్చు, కాంచనగంగా కావచ్చు, K2 కావచ్చు, ఇంకా ఇలాంటి ఎత్తైన శిఖరాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వీటి నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో హిమాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ హిమాలయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఒక్కొక్కటి ఇండివిజువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే హిమాలయాల గురించి మాట్లాడుకుందాం. హిమాలయాలు అనేవి భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి వల్ల మనకి క్లైమేట్ పరంగా కావచ్చు, అండ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ పరంగా కావచ్చు, అండ్ ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, చాలా యూజ్ అయింది. అండ్ చెప్తా అది ఏంటిది అనేది. అండ్ ఫస్ట్ అయితే అసలు హిమాలయాలు అంటే ఏంటిదంటే, హిమాలయ అంటే హిమ అంటే స్నో అంటే మంచి అని అర్థం, ఆలయ్ అంటే అబౌండెంట్ అంటే అబౌండెంట్ అంటే నివాసం, ఆవాసం అంటారు. సో మంచి యొక్క ఆవాసం అంటారు. హిమాలయాలు అంటే మంచి యొక్క ఆవాసం, మొత్తం మంచిగా ఉంటది కాబట్టి అక్కడ, దానికి అది మీనింగ్ హిమాలయాలు అంటే. అండ్ ఈ హిమాలయాలు అనేవి ఎలా ఫామ్ అయినాయి అంటే 50 మిలియన్ 15 మిలియన్ ఇయర్స్ ఎగో
అంటే 50 మిలియన్ సంవత్సరాల క్రితం 50 మిలియన్ సంవత్సరాల క్రితం యూరేషియన్ ప్లేట్ అండ్ టెక్టానిక్ ప్లేట్స్ రెండు కొల్లైడ్ అవటం వల్ల ఈ హిమాలయాలు అనేవి ఆవిర్భవించాయి. సో యూరేషియన్ ప్లేట్ అంటే ఏంటిది, కొల్లైడల్ ప్లేట్ అంటే ఏంటిది అనేది మీకు డెప్త్గా చెప్పట్లేదు. సో మీకు ఇంతవరకు అవసరం అయితే నేను ఇంతవరకే చెప్తున్నా. సో ఒకవేళ కావాలంటే చెప్పండి, వాటి గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రస్తుతానికైతే గుర్తుపెట్టుకోండి, యూరేషియన్ ప్లేట్ అండ్ టెక్టానిక్ ప్లేట్స్ వల్ల రియాక్షన్ జరగడం వల్ల, రెండు కొల్లైడ్ రియాక్షన్ జరగడం వల్ల మనకి హిమాలయాలు అనేవి ఫామ్ అయినాయి. అది ఎప్పుడంటే 50 మిలియన్ ఇయర్స్ ఏగో, అంటే 50 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది ఇది. సో జరగడం వల్ల హిమాలయాలు అనేవి ఫామ్ అయ్యాయి. సో హిమాలయాలు ఏంటిదంటే, మేజర్గా హిమాలయాలు ఉండటం వల్ల ఏంటిదంటే, ఎప్పుడైతే సమ్మర్ వచ్చిందో సమ్మర్లో హిమాలయాలు ఉన్న మంచు కరిగి అవి నీళ్ళలాగా మారి మనకి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల ద్వారా మన భారతదేశంలో చాలా ప్రాంతాలకు వెళ్తాయి నీళ్లు. సో దానివల్ల మనకి ఇండస్ట్రియల్ కావచ్చు అండ్ ఫార్మింగ్ కావచ్చు, అన్ని విధాల యూజ్ అవుతాయి. సో అది మెయిన్ యొక్క ఇంపార్టెంట్ హిమాలయాలకి. అండ్ ఇంకోటి వచ్చేసి అట్లే కాకుండా ఇది స్పిరిచువల్ కావచ్చు, ఆధ్యాత్మికతకి పెట్టింది పేరు హిమాలయాలు. స్పిరిచువల్ కావచ్చు, పిలిగ్రిమేజ్ కావచ్చు, చాలా ఇతర దేశాల నుంచి హిమాలయాలు చూడటానికి వస్తారు భారతదేశానికి. సో దాని పరంగా కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ హిమాలయాలు అనేవి ఎక్కడి వరకు వ్యాపించి ఉన్నాయంటే, మన ఏషియాలో మనకి 6 కంట్రీస్ లో వ్యాపించి ఉన్నాయి. ఏషియాలో 6 కంట్రీస్. అవి ఏంటిదంటే, ఫస్ట్ వచ్చేసి మన ఇండియా ఫస్ట్, సెకండ్ వచ్చేసి నేపాల్, థర్డ్ వచ్చేసి భూటాను, అండ్ ఫోర్త్ వచ్చేసి చైనా, అండ్ 6 వచ్చేసి పాకిస్తాను, అండ్ 7th వచ్చేసి ఆఫ్ఘనిస్తాను. మొత్తం 6 కంట్రీల్లో వ్యాపించి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇండియా, నేపాల్, తర్వాత భూటాను, తర్వాత చైనా, తర్వాత పాకిస్తాను, తర్వాత ఆఫ్ఘనిస్తాను. సో ఈ 6 కంట్రీస్ తో ఈ హిమాలయాలు అనేవి వ్యాపించి ఉన్నాయి. సో ఎంత మేర వ్యాపించి ఉన్నాయి అంటే, ఇటు నుంచి వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఎంత మేర వ్యాపించి ఉన్నాయి అంటే 2500 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. ఎంత విస్తీర్ణం అంటే 2500 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే, హిమాలయాలు అనేవి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. ఎంత పెరుగుతాయి అంటే 5 mm అంటే ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం 5 mm అనేది పెరుగుతూ ఉంటాయి. చాలా చాలా తక్కువ పెరుగుతాయి. అది ఇంకో విషయం ఏంటిదంటే, హిమాలయాల్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఆ టైప్స్ ఏంటిదంటే, ఫస్ట్ టైప్ వచ్చేసి హిమాద్రి శ్రేణి అంటారు. దాన్నే మనం మామూలుగా గ్రేట్ హిమాలయస్ అంటారు, అంటే ఉన్నత హిమాలయాలు, ఆరు ఇన్నర్ హిమాలయస్ అంటారు. అది సెకండ్ వచ్చేసి హిమాచల్ శ్రేణి అంటారు. హిమాచల్ శ్రేణిని మనం మామూలుగా ఏమంటారంటే లెస్సర్ హిమాలయస్ అంటారు, లేదా నిమ్న హిమాలయాలు అంటారు. అండ్ 3 వచ్చేసి శివాలిక్ శ్రేణి, దాన్ని ఏమంటారంటే ఔటర్ హిమాలయస్ లేదా బాహ్య హిమాలయాలు అంటారు. ఈ 3 అనేవి డిఫరెంట్ టైప్స్ అనేవి హిమాలయాల్లో ఉన్నాయి. 3 చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లోంచి బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 3 గురించి నేను ఒక్కొక్క దాని గురించి నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ పెరిగింది కాబట్టి నేను 10 minutes కంటే ఎక్కువ వీడియో చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి 10 or 12 minutes. సో నెక్స్ట్ వీడియోలో హిమాద్రి శ్రేణి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫస్ట్ టైప్ అయినటువంటి, తర్వాత హిమాచల్, తర్వాత శివాలిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటా. సో ఏమైనా మిస్ అయినా చెప్పండి, నా నెక్స్ట్ వీడియో చెప్పడానికి కవర్ చేస్తా. అండ్ వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.